రైట్ బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ చూద్దాం. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంపై తనదైన మార్కు వేయబోతున్నారు. ఇది కేవలం అభివృద్ధి కాదు, భవిష్యత్తుకు వేస్తున్న పునాది. తన ప్రతిష్టాత్మక పథకాలకు, సరికొత్త ఆవిష్కరణలకు కుప్పాన్ని ఒక ప్రయోగశాలగా మార్చబోతున్నట్లు చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. 30 ఏళ్ల క్రితమే ఐటీ విప్లవాన్ని ఊహించిన తాను ఇప్పుడు ప్రపంచాన్ని మార్చబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి టెక్నాలజీలను ముందుగానే అంచనా వేస్తున్నానని, ఇక వాటిని మొదట కుప్పంలోనే పరిచయం చేస్తానని స్పష్టం చేశారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సహకారంతో కుప్పంని ఒక గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్గా తీర్చిదిద్దాలన్నది ఆయన వ్యూహం. సాంకేతికతతోనే విద్యుత్ ఛార్జీలు తగ్గించామని చెప్పిన చంద్రబాబు అదే టెక్నాలజీతో కుప్పం రూపురేఖలు, ఆ తర్వాత రాష్ట్ర భవిష్యత్తును కూడా మార్చబోతున్నారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓన్లీ వన్ పబ్లిక్ పాలసీ, ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు. అదే సమయంలో ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు నేను ఐటీ మాట్లాడితే ఇప్పుడు ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. తొందరలోనే ఫస్ట్ టైం ఎన్విడియా అండ్ ఆల్సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛంద సంస్థలు. ఒకప్పుడు నేను హైదరాబాద్లో ఐఎస్బి పెట్టాను, అది కూడా ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కలిసి వచ్చారు. వాళ్ళు కూడా ఇదేమారిగా నేనే వాళ్ళని పిలిపించి వేరే ప్రాంతాలకు పోతా ఉంటే కాదు, హైదరాబాద్కి రమ్మన్నా వచ్చారు. అది బిజినెస్ మేనేజ్మెంట్, వన్ ఆఫ్ ది బెస్ట్ బిజినెస్ మేనేజ్మెంట్ ఐఎస్బి ఈరోజు. అలాంటి కోవలోనే ఈ అగస్తా ఫౌండేషన్ కూడా, అగస్తా ఇంటర్నేషనల్ కూడా ఉంది. 2047కి ప్రపంచంలో భారతదేశం నెంబర్ 1 దేశంగా ఉండాలని, అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఉన్నాయని ఒక విజన్ పెట్టుకో ముందుకు పోతున్నాం. ఈరోజు అభివృద్ధి చెందే దేశాలన్నింటిలో కూడా చెందే దేశాల్లో చూసుకుంటే ఎక్కువ అభివృద్ధి మన దేశంలో అవుతా ఉంది. మోస్ట్ హ్యాపనింగ్ కంట్రీ ప్రపంచంలో భారతదేశం, ఆ స్థాయికి మనం చేరుకున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేస్తున్నామంటే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాం. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంటే మన దగ్గర క్వాంటమ్ వ్యాలీ దానికంటే స్పీడ్లో డెవలప్ చేయాలని, మనం అమెరికా కంటే కూడా బెటర్గా చేయాలని మనం క్వాంటమ్ వ్యాలీకి వచ్చాం. ఏఐకి ముందుకు పోతున్నాం. ప్రపంచంలో ఉండే అన్ని టెక్నాలజీస్ మన దగ్గరికి వస్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు డ్రోన్ సిటీ పెట్టాం. డ్రోన్స్ తయారు చేసి మీరు ఎక్కడన్నా కానీ బయట పోవాలంటే తొందరలో ఈ సంవత్సరం 2026లో డ్రోన్ అంబులెన్స్లు తీసుకొస్తాం. ఎక్కడన్నా యాక్సిడెంట్ అయితే అక్కడి నుంచి హాస్పిటల్కి చాలా తక్కువ సమయంలో చేర్చే విధంగా అంబులెన్స్లన్నీ కూడా డ్రోన్లో తీసుకురావాలనుకుంటున్నాం. అది కానీ జయప్రదం అయితే ఈ సంవత్సరం వస్తాయి, 26లోనే బ్రేక్ త్రూ వస్తుంది. అన్ని టెక్నాలజీస్ కుప్పంలోకి తీసుకొచ్చాం. నేను ఎప్పుడు కుప్పం నియోజకవర్గాన్ని ఒక ప్రయోగశాలగా చూస్తాను. ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ అన్నీ ఇక్కడ అమలు చేయాలని చూస్తున్నాం. ఇటీవల ఇక్కడ ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున వస్తున్నాయి. నీళ్లు కూడా తీసుకొచ్చాం. హంద్రీ, నీవా అన్ని చెరువులు కళకళలాడుతున్నాయి. ఓన్లీ రైట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంపై తనదైన మార్కు వేస్తున్నాడు. ఇది కేవలం అభివృద్ధి కాదు, భవిష్యత్తుకు వేస్తున్నటువంటి పునాది. తన ప్రతిష్టాత్మక పథకాలకు, సరికొత్త ఆవిష్కరణలకు కుప్పాన్ని ఒక ప్రయోగశాలగా మార్చబోతున్నట్టుగా ఇక చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, కుప్పం నియోజకవర్గం దేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 30 సంవత్సరాల క్రితమే ఐటీఐ సెక్టరు భవిష్యత్తులో అన్ని రంగాల్లో శాసిస్తుందని చెప్పి భావించినటువంటి సీఎం చంద్రబాబు ఐటీఐకి మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అన్ని రంగాల్లో ఇప్పుడు ఇవాళ ఐటీఐ సెక్టరు అన్ని రంగాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే భవిష్యత్తులో రానున్న తరాలకు అంటే 2047 నాటికి రాష్ట్రంలో, దేశంలోనూ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కంప్యూటర్ క్వాంటమ్ టెక్నాలజీ అన్ని రంగాలను శాసిస్తుందని చెప్పేసి ముందుగానే భవిష్యత్తులో ఊహించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ రంగాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. దీంట్లో భాగంగానే ఈ ప్రాధాన్యత కల్పించాలన్న సంకల్పంతోనే కుప్పంలో మొదటగా ఈ రంగాలకు ప్రాధాన్యత కల్పించి యువతకు ఉపాధి అవకాశాలు, మెరుగైన జీవన విధానం కల్పించినట్లయితే అలాంటి విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ
ఇవాళ కుప్పంలో మొదటిగా రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఏఐ టెక్నాలజీ అలాగే క్వాంటమ్ కంప్యూటర్ సిస్టమ్ టెక్నాలజీకి ప్రాధాన్యత కల్పిస్తూ వాటికి ఒక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కుప్పంలో ఉన్నటువంటి యువకులకు ఉపాధి అవకాశాలు మెరుగైన జీవన విధానం కల్పించాలని చెప్పి ముఖ్యమంత్రి సంకల్పించారు. ఆ నేపథ్యంలోనే మొదటగా కుప్పంలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టి తదనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి యోచిస్తున్నారు. ఆ దాంట్లో భాగంగానే ఇవాళ కుప్పానికి ఈ ప్రాజెక్టులను శ్రీకారం చుడుతున్నారు. అలాగే మనం ముఖ్యమంత్రి ఆలోచన విధానాన్ని పరిగణలోకి తీసుకున్నట్లయితే 30 ఏళ్ల క్రితమే దేశంలోనే వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి టెక్నాలజీని అంటే డ్రిప్ సిస్టమ్ విధానాన్ని డ్రిప్ సిస్టమ్ విధానాన్ని మొదట కుప్పంలోనే ప్రవేశపెట్టారు. ఇజ్రాయెల్ టెక్నాలజీ విధానంతో కూడినటువంటి డ్రిప్ సిస్టాన్ని మొదట కుప్పంలోనే ప్రవేశపెట్టారు. అది సత్ఫలితాలు సాధించడంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ రంగంలో ఆ పంటల సాగుకు డ్రిప్ సిస్టమ్ ఎంతో తోడ్పడుతుందని చెప్పి భావించి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అలాంటి దూరదృష్టి కలిగినటువంటి అలాంటి విధానాల పట్ల అవగాహన ఉంది. దూరదృష్టి కలిగినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ కుప్పంని ఒక ప్రయోగశాలగా అంటే మొదట ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక నియోజకవర్గంలో అమలు చేసి ఆ నియోజకవర్గంలో సత్ఫలితాలు ఇచ్చినట్లయితే దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి భావన కలిగినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ కుప్పంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి అలాగే క్వాంటమ్ కంప్యూటర్ టెక్నాలజీకి ప్రాధాన్యత కల్పిస్తున్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా ఈ టెక్నాలజీని కుప్పంలో ఇంప్లిమెంట్ చేసి కుప్పంలో సత్ఫలితాలు వచ్చినట్లయితే తదనుగుణంగా దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కూడా భావిస్తున్నారు. దీంట్లో భాగంగానే ఇలాంటి విధానాల్లో పరిశీలించినట్లయితే విద్యుత్ బిల్లులు తగ్గించాలని చెప్పేసి మొదట భావించి విద్యుత్ బిల్లులు సౌరశక్తి విధానాన్ని కూడా మొదట కుప్పంలోనే ప్రవేశపెట్టారు. తద్వారా కుప్పంలో విద్యుత్ ఛార్జీలు వినియోగదారులకు అందరికీ విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సౌరశక్తి విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే మొన్న నారావారిపల్లిలో సత్ఫలితాలు వచ్చింది. దాన్ని జాతికి కూడా అంకితం చేశారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి సౌరశక్తి విధానాన్ని కూడా విద్యుత్ రంగంలో మార్పులు తీసుకొస్తూ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని సంకల్పం కూడా భావించారు. ఇలాంటి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టి కుప్పంని ఒక ప్రయోగశాలగా పరిగణలోకి తీసుకుని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి దూరదృష్టితో ఆలోచిస్తూ ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. సాయి రైట్, థ్యాంక్ యూ రవర్మ.